హలో, వెల్కమ్ టు దేశ్ సంచారి. ఈ రోజు మనం హైదరాబాద్లోని ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ అయిన డిఎల్ఎఫ్కి వెళ్తున్నాం. హైదరాబాద్లో నైట్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది డిఎల్ఎఫ్. చాలా మంది నైట్ టైం సిటీని చూడాలనుకునే వాళ్ళు ఈ డిఎల్ఎఫ్ని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడున్న వెరైటీ ఆఫ్ ఫుడ్స్ వల్ల చాలా మంది ఇక్కడ తినడానికి వస్తూ ఉంటారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ ఏరియాలో ఉండే ఐటీ ఎంప్లాయీస్, బ్యాచిలర్స్, స్టూడెంట్స్ వీళ్ళంతా డిఎల్ఎఫ్కి వెళ్తూ ఉంటారు. సో అసలు ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, క్రౌడ్ ఎలా ఉంటుంది, ఆ వైబ్ ఎలా ఉంటుంది, మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్. ఇది హైదరాబాద్ నైట్ లైఫ్లో ఫుడ్ లవర్స్కి స్వర్గంలా ఉంటుంది. రాత్రి 10 దాటినా ఇక్కడ జనాల ఎనర్జీ మాత్రం. చాలా మంది ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ఒకే ప్లేస్లో చాట్, బిర్యానీ, నూడిల్స్, రోల్స్, షవర్మా, అసలు ఆప్షన్స్కి లిమిటే ఉండదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రేట్స్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి ఇది నైట్ టైం అడ్డా అనమాట. ఇక్కడ చూస్తే చాట్ ఐటమ్స్, పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, ఇంకోవైపు బిర్యానీ స్టాల్స్, చికెన్, మటన్, ఫ్రై పీస్ బిర్యానీలు, ఇంకా చైనీస్ ఫుడ్, నూడిల్స్ అని, మోమోస్ అని, రోల్స్ అని, షవర్మా అని చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రేట్లు కూడా చాలా వరకు పాకెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి, మన బడ్జెట్లోనే ఉంటాయి. అందుకే ఇక్కడ ఇంత హెవీ క్రౌడ్ ఉంటుంది. హానెస్ట్గా చెప్పాలంటే ఇది 5 స్టార్ ఫుడ్ అనుకోమాకండి, కానీ టేస్ట్, వెరైటీ, వైబ్స్ ఇవన్నీ కలిస్తే డిఎల్ఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్. నైట్ టైం ఆకలిస్తే ఫ్రెండ్స్తో కూర్చొని చిల్ అవ్వాలంటే ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ జస్ట్ ఫుడ్ ఒక్కటే కాదు, ఇక్కడ చాలా ఐటమ్స్ మీకు లేడీస్కి సంబంధించిన జ్యువెలరీస్, చెప్పులు, వేసుకునే బట్టలు, ఇంకా చాలా అంటే చాలా ఇక్కడ మీకు పక్కన కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇది కేవలం ఫుడ్ కోర్ట్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ నైట్ లైఫ్లో ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. సో చాలామంది నైట్ టైం సిటీని చూడాలనుకునే వాళ్ళు చార్మినార్, ట్యాంక్ బండ్ వాటితో పాటు డిఎల్ఎఫ్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏ టైం వరకైనా మీకు ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఏ టైం అయినా కూడా మీకు ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. ఇక్కడ టేస్ట్ 5 స్టార్ కాకపోయినా మూమెంట్ మాత్రం 5 స్టారే. ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవుతూ ఇక్కడ ఫుడ్ తినడం, ఆ టీ తాగటం, ఛాయ్ తాగటం, ఇదంతా మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అందుకే చాలామంది ఇక్కడికి నైట్ అవ్వగానే డిఎల్ఎఫ్కి వచ్చి ఇక్కడ ఛాయ్ తాగడము, ఫుడ్ తినడము, టిఫిన్స్ చేయడము. ఇక్కడ ఫేమస్ టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. వరలక్ష్మి టిఫిన్స్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలామంది నైట్ టైం అయితే డిఎల్ఎఫ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఇప్పటివరకు డిఎల్ఎఫ్ రాకపోతే కనీసం ఒక్కసారైనా డిఎల్ఎఫ్ విజిట్ చేయండి. మీరే మళ్ళీ వస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఏ ఫుడ్ ట్రై చేశారు, మీకు ఇక్కడ ఏ ఫుడ్ స్టాల్ అంటే ఇష్టం, కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం దేశ్ సంచారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.